అసలైన వార్తకి వెళ్దాం. మావోయిస్టు అగ్రనేత బార్సాదేవ అరెస్ట్. తెలంగాణ పోలీసుల అదుపులో. ఆయనతో పాటు మరో 19 మంది నక్సలైట్లు ఉన్నట్టు సమాచారం. నేడో రేపో అధికారిక ప్రకటన. హిడ్మా సన్నిహితుడు బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా దేవా. నెల రోజులుగా లొంగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఒక సెన్సేషనల్ వార్త అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ అగ్రనేత బార్సా దేవా అరెస్ట్ అయ్యాడా? తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఆయనతో పాటు మరో 19 మంది మావోయిస్టులు సైతం ఉన్నారా అంటే కొన్ని విశ్వసనీయ వర్గాలు ఇందుకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన ఆ PLGA బెటాలియన్ నెంబర్ 1కు ఆ బాధ్యుడిగా ఉన్న బార్సాదేవా సుమారు నెల రోజులుగా లొంగుబాటు ప్రయత్నాలు చేశారని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 28న ములుగు జిల్లాలో దేవాను అరెస్టు చేసినట్లు పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఆయనతో పాటు మరో 19 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్టు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. నేడో రేపో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ నుంచి సైతం దీనిపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకైతే రాలేదు. హిడ్మా దేవాది ఒకే ఊరు. మన జర్నలిస్టు మన తొలి వెలుగు రగన్న పోయినప్పుడు హిడ్మా వాళ్ళ అమ్మ, దేవ వాళ్ళ అమ్మ ఇద్దరితో మాట్లాడడం జరిగింది. ఒకటే ఊరు, పువర్తి. హిడ్మా ప్లేస్లో హిడ్మా చనిపోయిన తర్వాత బార్సాదేవా ఒకటేసారి వెలుగులోకి వచ్చింది. హిడ్మా పోయిండు కానీ బార్సాదేవా వచ్చిండని అనేక రకాలుగా ఛత్తీస్గఢ్లో కథనాలు వచ్చినాయి. మరి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటాడు బర్సిదేవ్ అని కూడా 100% హిడ్మా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటారు పోలీసుల పైన, కేంద్రం పైన ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఒకవేళ పోలీసులు మన మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ పోలీసులకు ఎందుకు సరెండర్ అవుతున్నారంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ లొంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మహారాష్ట్రకు పోతే బీజేపీ, ఛత్తీస్గఢ్ పోతే బీజేపీ. నువ్వు ఎటువైనా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఎన్కౌంటర్లే చేసి పడేస్తున్నారు అక్కడ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అంతో ఇంతో మావోయిస్టుల పైన కొంచెం ఆప్యాయత ఉంటుంది కాబట్టి ఇక్కడ లొంగిపోవడానికి అవకాశం ఉన్నది. సరే, అఫ్కోర్స్ పెద్ద మావోయిస్టులు కూడా లొంగిపోయిండు, దాంట్లో మేము కాదనట్లేదు. ఆశా అన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ అన్న కావచ్చు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో లొంగిపోయిండు. కానీ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఆలోచించేది ఇక్కడే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుబడి విజయవాడ పరిసర ప్రాంతాల్లో హిడ్మాను పట్టుకొని లొంగిపోవడానికి వెళ్ళి మానేరు మిల్లు అనే అడవి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లు వేసేసి పడేసాను. ఎన్కౌంటర్ లేదు, మన్ను లేదు, తీసి కాల్చి చంపేసాను. ఇప్పుడు మరి మనోడు ఏంది కథ చూద్దాం. హిడ్మా దేవాది ఒకే ఊరు. మావోయిస్టు టాప్ లీడర్, యుద్ధ నిపుణుడైన మాడ్వి హిడ్మాకు బార్సే దేవా సన్నిహితుడు. ఇద్దరు సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు కలిసి పనిచేశారు. వీరిద్దరిది ఛత్తీస్గఢ్లోని పువర్తి గ్రామమే. హిడ్మా ఎన్కౌంటర్కు ముందు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పువర్తి గ్రామానికి వెళ్లి గిరిజనులతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో అటు హిడ్మా కుటుంబం హిడ్మా కుటుంబం ఇటు దేవ కుటుంబాన్ని కలిశారు. హిడ్మా తల్లి మాడ్వి పుంజి దేవ తల్లి బార్సే సింగేతో మాట్లాడారు. కుమారుల లొంగుబాటును కోరాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీకి హిడ్మా తర్వాత మరో హిడ్మాగా బార్సే దేవ నిలుస్తారనే అంచనాలున్నాయి. యుద్ధ శిక్షణ, ఆయుధ శిక్షణ, ఇతర నైపుణ్యాలు వంట పట్టించుకున్న దేవా పార్టీ కేడర్కు సైతం శిక్షణిస్తుండే వారని తెలుస్తున్నది. ఏపీలో మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాక PLGA బెటాలియన్ నెంబర్ 1 బాధ్యతలను దేవానే తీసుకున్నారు. కానీ హిడ్మా ఎన్కౌంటర్తో ఆయన తీవ్ర మనస్తాపానికి, ఒత్తిడికి గురైనట్టు తెలుస్తున్నది. అందుకే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు ఆయన్ను అరెస్టు చేసుకోవడానికి అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. దేవాపై 50 లక్షల రివార్డు. మావోయిస్ట్ పార్టీలో ట్రైబల్ నుంచి హిడ్మా తర్వాత ఆ స్థాయికి ఎదిగిన మరో కీలక కమాండర్ దేవా. 2 ఏళ్ల క్రితమే దేవాను హిడ్మా తన బెటాలియన్లోకి తీసుకొని కమాండర్గా ప్రమోషన్ ఇచ్చినట్టు తెలిసింది.
హిడ్మా తరహాలోనే దేవా కూడా చాలా ఆపరేషన్లలో యాక్టివ్ రోల్లో ఉన్నట్లు సమాచారం. 2013లో జూరాం ఘాటి దాడి సహా బలగాలపై జరిగిన అనేక దాడుల్లో దేవా కూడా కీలకంగా వివరించినట్టు తెలుస్తుంది. దేవాపై 50 లక్షల రివార్డ్ ఉందంట. బార్సే దేవా ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే హిడ్మా చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బార్సే దేవా ఒక్కసారిగా బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది ఆయన పేరు. మరి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ బిడ్డలు జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడిన ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ ఎన్కౌంటర్ చనిపోతే ఇంకో బిడ్డ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అది కూడా తెలంగాణ పోలీసుల అదుపులో ఉంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీగా బయటకు అనే అవకాశం మనకు మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏ పోలీసులను కన్సర్న్ అవ్వాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలను కన్సర్న్ అవ్వాలి అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మహారాష్ట్రలో గ్యారంటీ లేదు మహారాష్ట్రకు ఒకవేళ పోతే, అటు ఛత్తీస్గఢ్లో పోతే ఇక కిరాతకంగా సంపుడే. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రమే కాబట్టి వీళ్ళ ద్వారానే మేము సర్వనాశనం అయినని అక్కడ లీడర్లు అనుకుంటారు కాబట్టి వాళ్ళను వేసి పడేస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వేసి పడేస్తారు. ఇక భారీ ఎన్కౌంటర్లో ఇక బార్సా దేవా చచ్చిపోయాడు అని చెప్తాడు. ఇంకంతే, దాని మీద మళ్ళీ ఏం మాట్లాడలేని పరిస్థితి. భారీ ఎన్కౌంటర్లో చనిపోతే చేతులు ఎందుకు వంకర ఉంటాయా? కొట్టి చంపలేదా మీరు? ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు దారుణమా? వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. వాళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది. మొన్న గణేష్ చనిపోయింది, మావోయిస్ట్ గణేష్. పుల్లెంల గ్రామం, చెండూరు మండలం, నల్గొండ. పాక హనుమంత్ ఆలియాస్ గణేష్. పుల్లెంల గ్రామం, చెండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ బిడ్డను చనిపోయిండు. ఎవరైనా టాప్ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోయిలానే? టాప్ వాళ్ళు ఎవ్వరు పోలే. గాదే ఇన్నయ్య అరెస్టు తర్వాత కొంచెం వెనకడిగేసారు. 100% భయపడ్డారు అందరు. ఒక వాయిస్ వినిపిద్దామన్నా కూడా సుక్క రామనరసయ్య తప్ప నాకు ఎవరు కనిపించాలి అక్కడ. నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం వాళ్ళ సత్యమణి ఇద్దరు పోయిన్లు. ఈ రెస్ట్ ఆఫ్ థింగ్ నాకు పెద్దగా అక్కడ ఎవరు కనిపించాలి. అంటే పౌర హక్కుల సంఘాల నేతలు చాలా వరకు వెళ్తారు. మరి 4వ తారీఖు అక్కడ సంస్మరణ సభ పెట్టుకున్నారు. మరి అది ఎవరు వస్తారు ఏంది అనేది చూద్దాం. మొత్తం మీద ఇదొక అంటే పోలీసుల మావోయిస్టులకేమో ఇక అయిపోయింది మావోయిజం అన్న కోణం వచ్చేస్తుంది. అయిపోయింది మావోయిజం కోణం. ఇక ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళు లొంగిపోయినా అని కూడా కేంద్రానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. ఇట్లా మరి వీళ్ళు లొంగిపోయారు, వీళ్ళని ఏం చేద్దాం అంటే జనజీవన సమితికి 100% కేంద్రానికి ఇస్తారు. కేంద్రం ఏం చేస్తారు, ఓకే అనుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆశన్న వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీస్ బందోబస్తు మధ్యలో ఉన్నారు ఇద్దరు. వేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఏమో పెద్దపల్లి పట్టణం, ఒక బ్రాహ్మణ బిడ్డ. ఆశాన్నేమో ములుగు జిల్లా బిడ్డ, ఒక రెడ్డి బిడ్డ. ఇలా కులాలు మతాలు కూడా పట్టించుకోరు. మనం అనుకుంటాం ఒక్కసారి జనజీవన స్రవంతిలోకి పోతే ఇది ఏ కులం అని కూడా చూడరు. టాప్ లీడర్లకు ఆదివాసీ బిడ్డలు ఎదిగిళ్ళు, రెడ్డి బిడ్డలు ఎదిగిండు, బ్రాహ్మణ బిడ్డలు ఎదిగి, దళిత బిడ్డలు కూడా ఉన్నారు. ఇలా ఇప్పుడు తిరుపతి మోస్ట్ వాంటెడ్ దేవ్జీ అని మనకు లేఖలు వస్తాయి. తిరుపతి ఒక దళిత బిడ్డ, కోరుట్లకు చెందిన బిడ్డ. ఇక్కడ కులాలు మతాలు అంతరాలు ఏముండవు. వాళ్ళ మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకున్నంత మనకు అందనంత దూరంలో ఉంటారు మావోయిస్టులు. వాళ్ళు అంటే అందరు చదువుకునే పోయిళ్ళు, ఆర్ఈసీలలో చదువుకొని మావోయిజంకు పోయిళ్ళు, డిగ్రీలు చేసుకుంటూ. ఇప్పుడు పాక హనుమంత్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఆయన పీపుల్స్ వార్లో వెళ్ళి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అప్పుడు ఉండే దాంట్లోకి వెళ్ళి అటు వెళ్ళిపోయారు. సో వీళ్ళని ముందు పట్టుకున్నాను. ఫస్ట్ కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఓకేనా, ఓకే, లేదు అంటే వేసి పడేయండి అంటే వేసి పడేస్తారు. షర్టుకో పుట్టకో కట్టేస్తారు, బట్టలు చేంజ్ చేసేస్తారు. ఇక చేతుల కాల్చిన తర్వాత చేతిలో 2 గన్నులు పెడతారు. ఆ 10 మందిలో చనిపోయిన దాంట్లో 10 మందిలో గన్నులు పెడతారు. 4 డిటోనేటర్లు, 4 AK-47లు, 4 SLRలు, 10 గుండు సామాగ్రిలు దొరికినాయని రాసుకుంటారు. ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్. ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎన్కౌంటర్ జరిగితే, భారీ ఎన్కౌంటర్లు జరిగితే మావోయిస్టులకు ఏం తక్కువ లేదు కదా. వాళ్ళకున్న టెక్నాలజీ వాళ్ళకు ఉంటుంది. ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా చచ్చిపోతాడు కదా. ఒక్క పోలీస్ ఆఫీసర్కి దెబ్బ తగలదు,
కానీ భారీ ఎన్కౌంటర్లో ఓన్లీ మావోయిస్టులు చచ్చిపోతారు. బాధ అనిపిస్తుంది అబ్బా. వాళ్ళు సరే కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అది కావచ్చు ఇది కావచ్చు, మేము పాజిటివ్ వ్యతిరేకం పక్కన పెడితే ఈ మావోయిస్టులు అనేవాడు ఎవడు కూడా రూపాయి సంపాదించుకొని వాళ్ళ తల్లికో వాళ్ళ భార్యకో వాళ్ళ కొడుకులకో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో దోచిపెట్టలే, రాజకీయ నాయకుల్లాగా దోచిపెట్టలే. ఒక్కొక్క రాజకీయ నాయకుడు అక్రమ సంపాదన మీద, దొరల పెత్తందారుల మీద, భూస్వాముల మీద వ్యతిరేకంగా పోయిన బిడ్డలు. ఇప్పుడు సంపాదన వాళ్ళ లక్ష్యం అయితే 40 ఏళ్ళ నుంచి అడవి వాసనలు ఉన్నప్పుడు మన భారతదేశం ఎట్లుండే? ఇంత టెక్నాలజీ ఉండేనా? అదే హిడ్మా లేకపోతే, అదే వార్సా దేవా లేకపోతే ఇప్పటికీ పువార్తితో పాటు సుక్మా జిల్లా అడవులు మొత్తం ఖతమయ్యేది కదా. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక భారీ ఎత్తున నష్టమే మావోయిస్టులకు. ఇంకొక 4 ఉన్నారు, ఆ 4 ఖతం పట్టిస్తే అది అటు ఇది పోయిగా.